హాయ్ హలో నేను మీ శ్రీనివాస్. ఈరోజు మీ ముందుకి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చాను ల్యాబ్ కేర్ కంపెనీ నుంచి. ఆ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి కూడా మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ వచ్చి అయితే మనకి ల్యాబ్ కేర్ నుంచి తీసుకొచ్చాను. ల్యాబ్ కేర్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ ఇది. స్టార్టింగ్ అయితే ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అయితే చాలా బాగుంటాయి ల్యాబ్ కేర్లో ప్రోడక్ట్స్ అయితే. ఇది ల్యాబ్ కేర్ నుంచి వైర్లెస్ మౌస్ తీసుకొచ్చాను. వైర్లెస్ మౌస్లో చాలా వైర్లెస్ మౌస్లు ఉన్నాయి. బట్ ఇందులో బెనిఫిట్ ఏమిటంటే మనకి రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి. రీఛార్జబుల్ బ్యాటరీని కూడా మనం ఎక్స్టర్నల్గా అడాప్టర్ పర్చేజ్ చేసి అడాప్టర్లో బ్యాటరీ ఇన్సెట్ చేసి అయితే ఛార్జ్ చేయ అవసరం లేదు. డైరెక్ట్గా ఆ పోర్ట్ కూడా ఈ మౌస్కే ఇన్బుల్ట్ ఇచ్చారు. జస్ట్ చిన్న డేటా కేబుల్ కనెక్ట్ చేసి ల్యాప్టాప్ అండ్ మొబైల్ ఛార్జర్ పీసీకి కూడా కనెక్ట్ చేసి రీఛార్జబుల్ చేసుకోవచ్చు. అందులో ది బెస్ట్ మౌస్ అని చెప్పుకోవచ్చు ల్యాబ్ కేర్ నుంచి అయితే. యూఎస్బి మౌస్ మంచి తక్కువ బడ్జెట్లో దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మౌస్ షేప్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. ల్యాబ్ కేర్ ప్రొడక్ట్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయి. వారంటీ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకి ఆప్టికల్లో యూఎస్బి 3D ఆప్టికల్ అని కూడా బ్యాక్ సైడ్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రోడక్ట్ యూఎస్బి మైక్రో డేటా కేబుల్, సి టైప్ డేటా కేబుల్. న్యూ మొబైల్స్కి వచ్చే అన్నీ కూడా ఇప్పుడు సి టైప్ మొబైల్స్ డేటా కేబులే. ఇప్పుడు స్టార్టింగ్ అయితే మనం ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ గురించి మాట్లాడుకోవచ్చు. 20 మిలియన్ ప్రొడక్ట్స్ సోల్డ్, www.labcare.com. ఇక్కడ వెబ్సైట్ కూడా మనకి బాక్స్ మీద ఎంటర్ చేశారు. ఇక్కడ ఫీచర్స్ అని కూడా ఇచ్చారు. 12.5 ఇంచెస్ అయితే ఫ్యాన్ ఇచ్చారు. 2 USB పోర్ట్స్ ఉన్నాయి, మల్టీ డివైజెస్ USB పోర్ట్స్. మొత్తం డైమెన్షన్ అంతా కూడా ఇక్కడ మనకి ల్యాప్టాప్కి వెళ్ళే ట్రిప్స్ ఎలా ఇచ్చారు అవన్నీ కూడా ఇక్కడ మనకి రబ్బర్ బుష్ ఫినిషింగ్ లేజర్ అవన్నీ కూడా ప్రాపర్గా మనకి బాక్స్ మీద అయితే ఉన్నాయి. బాక్స్ మీద అయితే చూసి మనం లోపల ఎట్లా అయితే డిజైన్ చేస్తారో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనం. ఇక్కడ బాక్స్ మీద కూడా ఎంటర్ చేస్తాం మనం కంప్లీట్గా. డ్యూల్ ఫ్యాన్ 12.5 ఇంచెస్, స్టెబిలిటీ ఫర్ అప్ టు 15.6 ల్యాప్టాప్స్. అంటే 14 ఇంచెస్ ల్యాప్టాప్ యూజ్ చేసుకోవచ్చు అండ్ 15.6 ల్యాప్టాప్ కూడా మనం ఈ కూలింగ్ ప్యాడ్ యూజ్ చేసుకోవచ్చు. 2 USB పోర్ట్స్ విత్ బ్లూ లైట్స్, అంటే విత్ బ్లూ LED లైట్స్తో కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ చూడొచ్చు బాక్స్ మీద అయితే ఇక్కడ మనకి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. బ్లూ కలర్ లైటింగ్ అయితే మనకి ఈ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ మనం ఎప్పుడైతే కనెక్ట్ చేసామంటే మేబీ మేము పవర్ రావడం గురించి చెప్తున్నాను. ల్యాప్టాప్కి ఎప్పుడైతే మనం యూఎస్బీలో కనెక్ట్ చేసామో ఆటోమేటిక్గా మనకైతే లైట్స్ అయితే మనకి వెలుగుతాయి. ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి ఈ ప్రోడక్ట్ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇందులో అయితే మనకి ల్యాబ్ కేర్ నుంచి అయితే ఒక యూజర్ మాన్యువల్ వచ్చింది. యూజర్ మాన్యువల్లో ల్యాబ్ కేర్ నుంచి ఎన్ని ప్రోడక్ట్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ప్రింట్అవుట్లో ఇచ్చారు. మనకి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ల్యాబ్ కేర్ నుంచి అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ నా దగ్గర అందుబాటులో ఉన్న ప్రోడక్ట్స్ గురించే మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంతోపాటు అయితే మనకి రెగ్యులర్గా దొరికే యూఎస్బీ కేబుల్ కూడా ఇచ్చారు, మెయిల్ టు మెయిల్ కేబుల్. ఇది ప్యాకింగ్ అయితే సింపుల్గానే ఉంది, అంటే బబుల్ ప్యాకింగ్లో ఇచ్చారు, డ్యామేజ్ కాకుండా ట్రాన్స్పోర్ట్లో అయితే. చూడవచ్చు మనకు ఆన్ చేయకుండా ఉంటే కనుక చాలా క్లారిటీగా వైట్ కలర్లో కనపడుతున్నాయి ఇటు నుంచి అయితే. మనం ఇప్పుడైతే పవర్ అయితే కనెక్ట్ చేయలేదు. మనకి ఇందులో బెటర్ ఫీచర్స్ ఏమిటంటే ఇక్కడ చూడవచ్చు మనం ఒక 2 USB పోర్ట్స్ ఇచ్చారు. ఇందులో ఏ విధమైన పోర్ట్ డ్యామేజ్ అయినా ఇంకో పోర్ట్ ద్వారా అయితే ఈ ల్యాబ్ కేర్ కూలింగ్ ప్యాడ్ మనం యూజ్ చేసుకోవచ్చు. దాని గురించి ఎక్స్టర్నల్గా ఇంకో USB పోర్ట్ ఇచ్చారు. స్టాండ్ చేసి పొజిషన్ చూడవచ్చు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్. అంటే మనకి ల్యాప్టాప్ ఏ హైట్లో కావాలనుకుంటున్నామో ఆ హైట్లో అయితే మనం ఈ హైట్ అడ్జస్టబుల్ చేసుకునే కంపాటబిలిటీ అయితే ఈ ల్యాబ్ కేర్ అండ్ కూలింగ్ ప్యాడ్లో ఉంది. బట్ అదైతే మనకి మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి ల్యాప్టాప్ 15.6 14 ఇంచెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. హెవీ వెయిట్, ఎంత వెయిట్ అయినా సరే తట్టుకునే శక్తి అయితే ఈ కూలింగ్ ప్యాడ్లో ఉంది. ఎందుకంటే ఈ స్టాండ్ అడ్జస్టబుల్ చేసుకునేది ఇదంతా ఐరన్తో డిజైన్ చేశారు. ఈ స్టాండ్ అంతా కూడా ఐరనే. కింద అయితే మనకి యాజ్ యూజువల్గానే మనకి ప్లాస్టిక్ తోటే ఉంది. బట్ స్టాండ్ మనకు క్వాలిటీగా ఉంది. క్వాలిటీ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఇందులో. బట్ ఫ్యాన్ చూడవచ్చు, ఇక్కడ మనం ఫ్యాన్స్ పెద్దగానే ఉన్నాయి. మనకి ల్యాప్టాప్ హీట్ అయ్యి
ఎక్కువగా హీట్ అవుతుంది అనుకుంటే ఈ ల్యాప్ కేర్ కూలింగ్ ప్యాడ్ పర్చేస్ చేసి మన ల్యాప్టాప్ని అయితే కూల్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ అయితే యాజ్ ఇట్ ఈస్గానే ఉంది. ఇంకా ఇది మొత్తం డౌన్, ఇది 100% డౌన్. ఇది ఇలా కూడా మనం ఫ్యాన్స్ కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడంతా మీకు మెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ డ్రిల్ టైప్లో ఉంది మెస్ అంతా కూడా, ఐరన్ మెస్ ఇది. ఇప్పుడు స్టార్టింగ్ చూడవచ్చు ల్యాప్ కేర్ అని ఉంది. ఇక్కడ స్టాండ్స్ ఉంటాయి, 2 క్లిప్స్ ఉంటాయి. ఇక్కడ మనకి క్లిప్స్ అయితే మనం ఫ్రంట్కి ఎట్లా తీయాలి, ఇక్కడ మనకి యారో మార్క్ కూడా ఇచ్చారు క్లిప్స్ ఎలా తీయాలనేది కూడా. ఈ క్లిప్స్ దేనికంటే మనం ల్యాప్టాప్ హోల్డ్ చేసేటప్పుడు కింద పడిపోకుండా ఈ క్లిప్స్ అయితే మనకు ఆపుతాయి. దాని గురించి ఇవి కూడా క్వాలిటీగానే ఇచ్చారు ల్యాప్ కేర్ నుంచి అయితే. ఇది 15.6 ల్యాప్టాప్. ఇది చాలా పెద్ద ల్యాప్టాపే, అంటే ఓల్డ్ మోడల్లో తీసుకొచ్చాను. దేని గురించి అనుకుంటే ఇది వెయిట్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఆగుతుంది అని చెప్పి తీసుకొచ్చాను ఈ ల్యాప్టాప్ గురించి అయితే. చూడొచ్చు ఇక్కడ మనకి క్లిప్స్ అన్నీ ఇక్కడ. ఈ క్లిప్స్ అయితే మనకు ల్యాప్టాప్ అయితే మనకి కింద పడకుండా ఆపుతాయి. అది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డౌన్లో చూడవచ్చు మీరు క్లారిటీగా అయితే. ఇక్కడ క్లిప్స్ ఎక్కడ ఉన్నాయో ఆ క్లిప్స్ అన్నీ కూడా మనకు ఆఫ్ చేస్తాయి ల్యాప్టాప్ కింద పడకుండా. మేబీ మనం ఈ డౌన్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే 100% మన ల్యాప్టాప్ సేఫ్గా ఉండాలనుకుంటే ఈ లాక్స్ అయితే మనం ల్యాప్టాప్కి కిందకి డౌన్ అవ్వకుండా మనం సెక్యూరిటీగా ఇచ్చేగారి లాక్స్ అయితే, ఈ లాక్స్ ఆప్షన్ అయితే ఈ కూలింగ్ ప్యాడ్లో కూడా చాలా బాగుంది. ఇది ల్యాప్ కేర్ కూలింగ్ ప్యాడ్. తక్కువ బడ్జెట్లో 800 నుంచి 900లో అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ అయితే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే ల్యాప్ కేర్ నుంచి అయితే మనకు అందించారు. ఇప్పుడు మీకు కనెక్ట్ చేస్తాను నేను. యూఎస్బి లైటింగ్స్ ఎట్లా వస్తున్నాయో చూద్దాం. మీకు ఈ ల్యాప్టాప్ ఎందుకు తీసుకొచ్చానంటే దీని ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి 3.5 kgs. ఇది ఓల్డ్ ల్యాప్టాప్ తీసుకొచ్చాను. బట్ యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ల్యాప్టాప్స్ అయితే 2 kgs 1.5 kgs అట్లా ఉంటున్నాయి. ఓకే, లైటింగ్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ బ్లూ కలర్ లైటింగ్ వస్తుంది. ఫ్యాన్ సౌండ్ అయితే నాయిస్ అయితే ఎక్కువ లేదు, చాలా సింపుల్గా క్లారిటీగా మన సౌండ్లు అయితే వస్తుంది. బెడ్ అయితే చాలా బాగుంటుంది, వెయిట్ అయితే ఆగుతుంది. 15.6 అండ్ 14 ఇంచెస్ ల్యాప్టాప్ కూడా మనం స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు లైటింగ్ ఎట్లా వస్తుందో చూపిస్తాను కూలింగ్ ప్యాడ్ నుంచి. చూసారుగా లైటింగ్ అయితే మనకి బ్లూ కలర్లో వస్తుంది. చాలా సింపుల్గా సైలెంట్గా ఉండే కలర్ ఇది. ఈ కలర్ అయితే అందరికీ నచ్చుతుంది. దాని గురించే కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి అయితే లైట్ బ్లూ కలర్ ప్రొవైడ్ చేశారు, ఎల్ఈడి లైట్స్ అయితే లోపల. బట్ యూఎస్బి పోర్ట్స్ అయితే మనకు 2 ఇచ్చారు. స్టాండ్ పొజిషన్ బట్టి కూడా మనం లైటింగ్ కూడా డౌన్ అవుతుంది కిందకి. ఇప్పుడు ఫస్ట్ స్టాండ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఇంకా కిందకి డౌన్ చేశాను మీకు. ఇంకా స్టాండ్ కావాలనుకో మనం హైట్లో పెట్టుకోవచ్చు. లైటింగ్ అయితే చాలా బాగుంది. ఇందులో ప్రోడక్ట్ కావాలనుకుంటే మంచి తక్కువలో 800 నుంచి 900 వరకు కూలింగ్ ప్యాడ్ పర్చేజ్ చేయాలనుకుంటే ల్యాప్ కేర్లో పర్చేజ్ చేయొచ్చు. ఇది ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది. దీనికి కూడా మనకి 12 months వారంటీ అని ప్రొవైడ్ చేశారు. మీరు వెబ్సైట్ ల్యాప్ కేర్ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అయ్యి రీచ్ చేసుకుంటే ఇంకో 1 month ఎక్స్ట్రా వారంటీ కూడా ఇస్తారని చెప్పి అయితే బాక్స్ మీద మనకి ఎంటర్ చేశారు. ఓకే, ల్యాప్ కేర్ ప్రోడక్ట్ అయితే కూలింగ్ ప్యాడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ల్యాప్ కేర్ వైర్లెస్ మౌస్ తీసుకొచ్చాను మీకు. దీని మోడల్ నెంబర్ వచ్చి LWM111. ఇది కూడా మీకు DPI ఇక్కడైతే మనం స్పెసిఫిక్గా ఎంటర్ చేశారు. 800 DPI, 1200 DPI అండ్ 1600 DPI వరకు కూడా మనకి ఈ కంపాటబిలిటీ ఉంది ల్యాప్టాప్ ఆప్స్ నుంచి అని చెప్పుకోవచ్చు ల్యాప్ కేర్ ప్రోడక్ట్ నుంచి అయితే. ఇక్కడ మనకి బ్యాటరీస్ ఎలా యూజ్ చేశారు, బ్యాటరీస్ ఏమి యూజ్ చేశారు అని కూడా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అయితే స్పెసిఫికేషన్ అని చెప్పి ఎంటర్ చేశారు. MRP వచ్చి మనకి ఇది 800 ఉంది. ఇది ఓపెన్ చేసి మౌస్ గురించి అయితే మీకు ప్రాపర్గా చెప్తాను నేను ఇప్పుడు. నేను ఇప్పటి వరకు కూడా చాలా మౌసులు చూశానండి. రీఛార్జబుల్ బ్యాటరీలతో రన్ అయ్యే మౌసెస్ ఉన్నాయి, కానీ బట్ ఏంటంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ మనం యూజ్ చేయాలనుకుంటే ఆ రీఛార్జబుల్ చేయడానికి మనం ఒక అడాప్టర్ అయితే పర్చేజ్ చేయాలి. ఈ మౌస్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారు. కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మనకి మౌస్ వర్క్ చేయాలనుకుంటే ఈ రిసీవర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ మౌస్ రిసీవర్ మిస్ అయిందంటే ఈ మౌస్ అయితే వర్క్ చేయదు. ప్యాకింగ్ అయితే చాలా సింపుల్గా ఉంది. మౌస్ అయితే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. అన్ని ప్రోడక్ట్లే కాకుండా కొంచెం యాంగిల్ షేప్ అయితే కొంచెం డౌన్ చేసేలా మనకి హ్యాండ్కి కంఫర్ట్గా ఉండేటట్లయితే
బాగా డిజైన్ చేశారు మౌస్. ఇది బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ ఇంకోటి మనకి బెటర్ ఫీచర్ ఏంటంటే బ్యాటరీ సేవ్ అవటానికి మనకైతే ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ల్యాబ్ కేర్ నుంచి. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ల్యాబ్ కేర్ ప్రోడక్ట్స్లో. ఇక్కడ మీకు రీఛార్జబుల్ మౌస్ అని చెప్పాను. మీకు ఇక్కడ పోర్ట్ అయితే ఇచ్చారు మనకి. ఈ పోర్ట్ కనెక్ట్ చేసి డైరెక్ట్గా పవర్ బ్యాంక్ నుంచి కానీ, ల్యాప్టాప్ నుంచి కానీ, మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేసి కానీ, డెస్క్టాప్ కనెక్ట్ చేసి కానీ మనం దీనికైతే డైరెక్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ మౌస్లో ఉండగానే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. దీని గురించి అయితే ప్రత్యేకంగా అయితే మనం వేరే ప్రోడక్ట్ బడ్జెట్ అయితే పెట్టక్కర్లేదు. అది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మనకి ఈ మౌస్ నుంచి అయితే. ల్యాబ్ కేర్ మౌస్ 1600 DPI క్వాలిటీగా ఉంది మౌస్. ఇది బాగుంది ప్రోడక్ట్ అంతా కూడా. ఇది కూడా 12 months వారంటీ ఉంది. ప్యాకింగ్ చాలా సింపుల్గా ఉంది ఇది. బట్ ఇందులో ఇంకో బెటర్ ఆప్షన్ ఏంటంటే సింగిల్ బ్యాటరీ మీద రన్ అవుతుంది. ఇది రీఛార్జబుల్ బ్యాటరీ అండ్ సింగిల్ బ్యాటరీ. మనకు ఛార్జ్ చేసుకోవడానికి అయితే మనం కేబుల్ అయితే మనం పర్చేజ్ చేయ అవసరం లేదు. ల్యాబ్ కేర్ నుంచే ప్రొవైడ్ చేశారు నార్మల్ కేబుల్ పిన్. ఇది మైక్రో పిన్. యాజ్ యూజువల్గా మనకి అన్ని ప్రోడక్ట్లో కూడా ల్యాబ్ కేర్ నుంచి అయితే మనకి ల్యాబ్ కేర్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ యూజర్ మాన్యువల్ ఉంటుంది ప్రోడక్ట్గా. జస్ట్ ఇలా డౌన్ చేస్తే మనకి ఇది రిమూవ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ చూసి బ్యాటరీ అయితే ఇన్సెట్ చేయాలి మనం. ఇక్కడ చూడొచ్చు మనకి లైట్ ఆన్ అవుతుంది. ఓకే, బ్యాటరీ రన్నింగ్లో వచ్చింది ఇప్పుడు. ఇది యాక్చువల్గా ఇది మనం ఆన్ చేయగానే ఇక్కడ లైట్ ఇండికేటర్ అయితే బ్లింక్ అవుతుంది. ఎప్పుడైతే మనం ల్యాప్టాప్కి కానీ, డెస్క్టాప్ కానీ, టీవీ కానీ కనెక్ట్ చేసామో అప్పుడే మనకి ఎల్ఈడి లైట్ అయితే మనకి రెడ్ కలర్లో వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, సెన్సార్ టెస్ట్ చేస్తుంటే లైటింగ్ అయితే పెరుగుతుంది. ఇది కూడా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్యూజ్గా ఉన్నప్పుడైతే కొంచెం తక్కువ బ్యాటరీస్ నుంచి అయితే పవర్ తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఇండికేటర్ అయితే లేజర్ సెన్సార్ అయితే బ్లింక్ అవుతుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ చేసి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఇచ్చారు. ఇట్లా ఆఫ్ చేసుకుంటే చాలు మనకి. యాజ్ ఇట్ ఈస్గా డోర్ క్లోజ్ చేసేయాలి. రీఛార్జ్ చేయాలనుకుంటే మనం ఎక్స్టర్నల్గా అయితే వేరే ఛార్జర్ కానీ అడాప్టర్ కానీ పర్చేజ్ చేయక్కర్లేదు. కేబుల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఇన్సెట్ చేయటం. ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, డెస్క్టాప్ అయితే డెస్క్టాప్, ఎనీ మొబైల్ ఛార్జర్ ఉన్నా మనం కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. మనకి 600 నుంచి 700లో కావాలనుకుంటే మంచి మౌస్. ఇది వైర్లెస్ మౌస్ పర్చేజ్ చేయొచ్చు. క్వాలిటీగా ఉంది ప్రోడక్ట్ అంతా కూడా. క్లిక్ సౌండ్ కూడా చాలా సింపుల్గా ఉంది సౌండ్. ఇది ఓకే. ఇది కూడా కంపెనీ నుంచి అయితే 1 year వారంటీ వచ్చింది. రీఛార్జబుల్ బ్యాటరీస్ విత్ రీఛార్జబుల్ మౌస్. బట్ వినడానికి కూడా కొత్తగా ఉండొచ్చు. బట్ అయితే నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే బాగా నచ్చింది. ఇది ఓకే. ల్యాబ్ కేర్ నుంచి అయితే మీకు వైర్లెస్ రీఛార్జబుల్ మౌస్. ఓకే, దీని గురించి కూడా మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ప్రోడక్ట్ యూఎస్బి మౌస్ తీసుకొచ్చాను. ల్యాబ్ కేర్ 70+ యూఎస్బి 3D ఆప్టికల్ మౌస్. ఇది కూడా అన్బాక్స్ చేద్దాం. ఇది అన్బాక్స్ చేసి దీని గురించి కూడా చూద్దాం. ప్రోడక్ట్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్గా నార్మల్ మౌసే, బట్ ఏంటంటే క్వాలిటీ అయితే బాగుంటుంది ప్రోడక్ట్ ల్యాబ్ కేర్ నుంచి. చెప్పానుగా మీకు ప్రతి ప్రోడక్ట్లో కూడా ల్యాబ్ కేర్ నుంచి ఏ ప్రోడక్ట్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి అయితే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్లో 200 రూపీస్లో మంచి ప్రోడక్ట్ అయితే రిలీజ్ చేశారు ల్యాబ్ కేర్ నుంచి. 3D మౌస్, ఆప్టికల్ 3D మౌస్. వైర్ లెంత్ అయితే మనకి 1.5 మీటర్ ఉంది. బట్ ఇది పెద్ద హ్యాండ్ ఉంటే కనుక కన్వీనియంట్గా అయితే మౌస్ అయితే చేతిలోకి అయితే మనకి చాలా క్వాలిటీగా ఉంటుంది మౌస్. ఇది 200లో మంచి ప్రోడక్ట్. ఇది ల్యాబ్ కేర్ ప్రోడక్ట్. ఇది దీనికి కూడా మనకి 12 months వారంటీ అయితే ఇచ్చారు. USB 2.0. నెక్స్ట్ ల్యాబ్ కేర్ ఛార్జింగ్ డేటా కేబుల్ అండ్ C టైప్ పిన్ తీసుకొచ్చాను మీకు. ప్యాకింగ్ సింపుల్గా ఉంది. 1.5 మీటర్ అయితే లెంత్ ఇచ్చారు. బట్ ఇందులో క్వాలిటీ ఉంది. ప్రోడక్ట్ క్వాలిటీ దేని గురించి అనుకుంటే మనం 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయల్లో కూడా మనకు కేబుల్ దొరికినా ఇక్కడ పాయింట్ దగ్గర అయితే మనకు క్వాలిటీగా ప్రొవైడ్ చేయరు. ఇక్కడ చూడండి, చాలా హార్డ్గా అయితే ఇక్కడ ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఛార్జెస్
ఛార్జర్ డేటా కేబుల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ కనెక్టర్ దగ్గర ఎక్కువగా కంప్లైంట్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా అయితే చాలా క్వాలిటీగా ఇచ్చారు ప్రోడక్ట్ ఇది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పిన్ దగ్గర కూడా 2 పిన్స్ దగ్గర కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారు ప్రోడక్ట్ అయితే. ల్యాబ్ కేర్ ప్రోడక్ట్, వైర్ క్వాలిటీ కూడా బాగుంది ఇది. దీనికి కూడా ఓన్లీ కేబుల్స్లో అయితే ఏ కంపెనీలో కూడా మనకు వారంటీ అయితే రాదు. దీనికి కూడా కంప్లీట్గా ల్యాబ్ కేర్ కంపెనీ నుంచి అయితే 1 ఇయర్ వారంటీ ప్రొవైడ్ చేశారు. సి టైప్ కేబుల్ ప్రోడక్ట్లో అయితే క్వాలిటీ ఉంది. నెక్స్ట్ యూఎస్బి మైక్రో కేబుల్, ఇది కూడా సేమ్ మొబైల్ ఛార్జరే, బట్ ఓల్డ్ మొబైల్స్కి అయితే యూజ్ అవుతుంది ఇది. ఇది కూడా సేమ్ క్వాలిటీ అయితే బాగుంది ప్రోడక్ట్లో. యాజ్ యూజువల్గానే మనకి సి టైప్ కేబుల్ ఎలా అయితే క్వాలిటీగా ఉందో ఈ కేబుల్లో కూడా సేమ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. 200 నుంచి 300 రూపీస్లో డేటా కేబుల్ కావాలనుకుంటే ల్యాబ్ కేర్లో పర్చేజ్ చేయొచ్చు.